సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు తోట రామ్మోహన్ రావు అండి. సార్ ఏ ఊరు సార్? చిలకలపూడి 7వ వార్డు. సార్ ఏం చేస్తున్నారు సార్? మేము ఇదివరకు పని చేసేవాడిని, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. నా వయసు 69 సంవత్సరాలు. పెన్షన్ ఇస్తున్నారు సార్? పెన్షన్ కొద్ది రోజులు ఇచ్చారండి, తర్వాత ఆపేశారు. తర్వాత ఇవ్వట్లేదు, నాకు ఇవ్వట్లా. ఏంటని అడగడం జరిగిందా సార్? అడిగానండి, చాలామంది చెప్పాను నాయకులతో కూడా. ఎవరు చెప్పినా నీకు ఇల్లు ఉందా, అది ఉంది, ఇది ఉంది. నాకు వేరే అసలు ఏం లేవండి. ఇది మా అబ్బాయి కట్టుకున్న ఇల్లు. మా అబ్బాయి కూడా ఇక్కడ ఉండలేదు. మా అబ్బాయి కూడా నా ఇంట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు లేరనే సంగతి ఇక్కడ వార్డు కౌన్సిలర్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాలంటీర్ కూడా తెలుసు. వాలంటీర్ రోజు వస్తానంటారు, అటు ఇటు తిరుగుతానంటారుగా. అది మేము ప్రత్యేకంగా వాళ్ళు అడిగేది ఏం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక్కడ ఈ వాలంటీర్ కూడా ఈ పక్కన ఇల్లు అవి మా గురించి తెలియకుండా ఏం లేదు కదా. మేమేం చెప్తాం, ఎన్ని రోజులు చెప్తాం. 69 సంవత్సరాలమ్మా నాకని చెప్పి అడిగాను, కౌన్సిలర్ని అడిగాను. వస్తుందని చెప్పి కొద్ది రోజులు హ్యాండ్ ఇచ్చాడు, నాకు మాటలు చెప్పి ఇవ్వాల. తర్వాత ఏమో పైనుంచి ఆపేశారు, ఇది కొంతమందికి ఇవ్వద్దన్నారని చెప్పి ఏదో చెప్పుకొచ్చారు. ఏం పైన కింద మాకేం తెలుసు చెప్పండి. మేము ఒక పార్టీకి సంబంధించిన కాదు, ఒక జెండా పెట్టి తిరగడం కాదు, ఒక బ్యాడ్జీ పెట్టి తిరగడం కాదు, లేకపోతే ఇంకో రాజకీయంగా ఒకరికి సపోర్ట్ చేసి మేము వాళ్ళ భుజాన్ని తిరగడం కాదు. మా బతుకుల కోసం మేము చూసుకుంటూ ఉంటాం. అది ప్రధానంగా ఇంకేం ఉన్నాయంటారు మీకు సమస్యలు? మాకు సమస్య అంటే ఇప్పుడు ఇంటి ముందు డ్రైనేజ్ ఉంది, అంతా ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టి ఆపేశారు. ఈ డ్రైనేజ్ ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది, కానీ బయటికి వెళ్తా ఫ్లో అవట్లే. ఇటు కూడా ఇక్కడ వాడితే ఇక్కడ నీళ్ళు ఇక్కడ కాస్తే కాయిపోతాయి. వీళ్ళు దోమలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ అన్ని చోట్ల దోమలు ఉన్నాయి. మా దగ్గరే ఉందని కాదు మాట, కాదు దాని గురించి చెప్తే మనం చెప్పలేం కదా. శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు, 2 రోజులకి 3 రోజులకి వస్తారు, తుడుస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఈ పౌడర్లు కొట్టే పని లేదు, ఏదో తుడిచి వెళ్తుంటారు. డైలీ మాత్రం చెత్త వ్యాన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి వేసవకాలం రాకముందే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తామన్నారు. ఏమంటే ఇప్పుడు మనం మున్సిపల్ ట్యాక్స్ కట్టేది నెలకు 30 రోజులు వాటర్ ఇస్తే 30 రోజులు కట్టాం. 15 రోజులు వాటర్ ఇస్తుంటే కూడా 30 రోజులు కడుతున్నాం. ఇప్పుడు 10 రోజులే వాటర్ ఇస్తారు, దానికి కూడా 30 రోజులు కట్టాలి. అంతే కదా సార్. ఇది నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు 30 రోజులు ఇచ్చారు వాటర్, 30 రోజులు ఇచ్చినప్పుడు 30 రోజులకి కట్టాము ట్యాక్స్, వాటర్ ట్యాక్స్. అట్లాగే రోజు చెప్పేసి 15 రోజులు పెట్టారు, దానికి 30 రోజులు కడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ 2 రోజులకి వస్తారని చెప్పేసి 10 రోజులకి వచ్చారు. 10 రోజులకి 30 రోజులు కట్టాల్సింది, మేము కట్టాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో ఎట్టాగా ఉందంటారు? గత ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులు లేవు సార్. ఇన్ని ఇబ్బందులు, ఈ హరాస్మెంట్స్ ఇదంతా ఎట్లంటే మనం ఎవరితో చెప్పుకోవటానికి ఎవరితో అడిగేది లేదు. వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పేసి వాళ్ళదే పెత్తనం ఎక్కువైపోయింది. మనం ఒక నాయకుడి దగ్గరికి వెళ్తా దారి లేవు. వాళ్ళు ఏదో వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు, ఎక్కడో మీటింగ్ చెప్తారు, ఆ మీటింగ్కి వెళ్ళి మీరు కూర్చుని ఈయన మాకు అది లేదు. మా పరిస్థితి కూడా అంతే. కరెక్ట్గా నాకు 68 దాటి 69 సంవత్సరాలకు వచ్చాను. నాకు ఉండేది నేను మా భార్య ఇద్దరమే. మరి మాకు ఇవ్వాలి కదా పెన్షన్ అనేది. మా బాబు ఇల్లు కట్టినా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇల్లు అతను బ్యాంక్ లోన్ పెట్టినాడు, బ్యాంక్ లోన్ కడతానే ఉన్నాడు. మరి లోన్ లేకుండా వాళ్ళు ఏది చేయలేరు కదా. అతని రూట్లో చేస్తున్నాడు, ఇల్లు కట్టాడు, అతను బయటికి వెళ్ళిపోయాడు. మీరు ఉన్నంతకాలం ఉండండి, తర్వాత ఎప్పుడు వస్తాం మేము అని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయాయి. అన్నీ పెరిగింది సార్. నిత్యావసరం ఎవరిని అడుగుతాం చెప్పండి. ఇప్పుడు మంత్రి గారిని అడుగుతామా, ఎమ్మెల్యే గారిని అడుగుతామా, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జీలను అడుగుతామా? ఎవరిని అడుగుతాం చెప్పండి. నేను ఒక్కనే కాదు కదా పలానా వస్తువు పెరిగిందని చెప్పడానికి. అన్నీ ఒకళ్ళని అడిగేది, ఒకరికి చెప్పుకునేది కాదు కదండి. అది ప్రజల్లో రావాలి. అది ఇప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నాం, మనం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ తగ్గించాయంటే సంతోషపడతాం, తగ్గించకపోతే నాతో పాటు కోట్ల మంది ఇబ్బంది పడుతుంటారు. అది ఒకరి గురించి నేను అడగలేను కదా. అంటే ఈ ప్రస్తుత గవర్నమెంట్పై వ్యతిరేకంగా ఉందంటారు? వ్యతిరేకం అయితే ఉందండి. అది ఇక ఇప్పుడు ఏంటంటే మేము దీనికి వేస్తాం ఓటు, దానికి వేస్తాం ఓటు అని మేము చెప్పలేము సార్. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక పార్టీ చేసిన కాదు. ఎవరు ఈ వార్డులోకి వచ్చిన వ్యక్తి ఈ కుర్రోడు మంచివాడు, లేకపోతే ఈ అమ్మాయి మంచిది అనుకున్నారుగా, మంచి మనసుతో ఉండడం కానీ మాత్రం నేను ఇప్పటివరకు ఓటు వేసుకుంటూ వచ్చా. ఉన్నమాట చెప్తున్నా. ఇంతకుముందు ఎలక్షన్ ఓటు తీసేసారు గవర్నమెంట్ ఓటుకి అప్లై చేస్తున్నాను. నా 35 సంవత్సరాల మీద ఓటు వేస్తుంటే ఈ మధ్యకాలం రద్దు అయిపోయింది. ఎట్లా రద్దు అయిపోయింది అదే. మా ఫ్యామిలీలో 4-5 ఉంటే వాళ్ళందరూ ఉన్నాయి, ఓటు నాకే పోయింది. ఎందుకు పోతుందని చెప్పండి. అది కూడా ఒక అర్థం అవ్వాలి కదా.
అట్లాగే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓటు అప్లై చేసుకున్నాం. ఓటు అప్లై చేసుకుని వేస్తున్నాం. అది ఇప్పుడు చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా సార్, గవర్నమెంట్లో ఉండాలి. ఇది నా ఓటు, నా ఓటు నాకు లేకుండా చేసి ఆడదు తప్పుగా నాది కాదు కదా సార్. ఉందో లేదో నాకేం తెలుస్తుంది? ఓటు ఏమో నాలుగు వచ్చి స్లిప్ ఇస్తే వెళ్తాం ఎయిటాకి. అట్లా నేను ఒకరి దగ్గర రూపాయి తీసుకున్న వ్యక్తులు ఎప్పుడు కాదు. ఏ గవర్నమెంట్లో ఎవరి దగ్గర కూడా నేను ఓటుకి ₹1 పెట్టిన అమ్మిన సంగతి లేదు నాకు. ఎందుకంటే ఆ పాపం ఎన్ని రోజులు ఉంటుందండి, అది వాళ్ళు నీట్గా చేయాలి. అదే నా కోరిక. ఓకే సార్. అది